ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఆయనతో సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించిన వారిపై కేసు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చి లోడు లారీలు, వ్యాన్లు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఆయనతో సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారని వారిపై కేసు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలను నిలిపివేయడంతో రైతులు తీవ్రవస్థలు పడ్డారు. మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చి లోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.